హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెబ్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఈ క్వశ్చన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అండ్ ఈ క్వశ్చన్ మనకి 5 మార్క్స్గా అడగచ్చు, అలానే 10 మార్క్స్గా కూడా అడగచ్చు. 5 మార్క్స్గా అడిగితే మీరు జస్ట్ స్ట్రక్చర్ వరకు రాస్తే సరిపోతుంది. అదే క్వశ్చన్ని 10 మార్క్స్గా కనుక మీరు అడిగారనుకోండి, ఈ స్ట్రక్చర్ రాసి ఆ స్ట్రక్చర్లో ఉన్న పార్ట్స్ని కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అలా చేస్తేనే మీకు 10 మార్క్స్ పడుతుంది. సో మీరు క్వశ్చన్ 5 మార్క్స్గా అడిగాడో 10 మార్క్స్గా అడిగాడో చూసుకున్న తర్వాత ఎగ్జామినేషన్లో క్వశ్చన్ని మీరు ప్రజెంటేషన్ చేయండి. ఓకే, 5 మార్క్స్గా అడిగితే జస్ట్ స్ట్రక్చర్ వరకు రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే, హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇదేం లాంగ్వేజ్ అంట? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా? అదే పాయింట్ నేను నెక్స్ట్ పాయింట్లో రాశాను. హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అది కనుక మీరు వినకపోతే సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాట్ ఈజ్ మెంట్ బై హెచ్టిఎంఎల్ అని. సో ఆ వీడియోని వినండి, తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ట్యాగ్స్లో మనం ప్రోగ్రామ్ని రాస్తే దాన్నే మనం మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ వెబ్ పేజెస్. ఈ హెచ్టిఎంఎల్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది? వెబ్ పేజెస్ని అలానే వెబ్సైట్స్ని డిజైన్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఆల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ ఫాలో ద సేమ్ బేసిక్ స్ట్రక్చర్. ఏ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అయినా ఈ సేమ్ బేసిక్ స్ట్రక్చర్నే ఫాలో అవుతుంది. సో ఆ స్ట్రక్చర్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్టిఎంఎల్ అని రాయాలి. ఎందుకు అంటే మనం ఏ డాక్యుమెంట్ అనేది మనం చెప్పాలి, ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని మనం చెప్పడానికి హెచ్టిఎంఎల్ ట్యాగ్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ ట్యాగ్ ఏంటంటే హెడ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్లో మనకి టైటిల్ అనే ఇంకో ట్యాగ్ ఉంటుంది. ఈ టైటిల్లో మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యొక్క టైటిల్ని మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా డాక్యుమెంట్ యొక్క టైటిల్ని మనం రాయాలంటే ఈ టైటిల్ అనే దగ్గరే మనం రాయాలి. రాసిన తర్వాత ఆ టైటిల్ని క్లోజ్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఏదైనా డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నారు, ఆ డాక్యుమెంట్కి టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ని మనం ఇక్కడ హెడ్ అని రాసిన తర్వాత టైటిల్ అని పెట్టి ఇక్కడ రాయాలి. మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో టైటిల్ నేమ్, ఆ నేమ్ రాసి టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? క్లోజ్ చేసిన తర్వాత ఈ హెడ్ ట్యాగ్ని కూడా మనం క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? ఇది క్లోజ్ చేసే సింబల్, ఇది ఓపెన్ సింబల్ అండ్ ఇది క్లోజ్ సింబల్. ఓకేనా? సో టైటిల్ ఓపెన్ చేస్తాం, దాన్ని క్లోజ్ చేసేస్తాం. ఆ తర్వాత ఈ హెడ్ని కూడా క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీని ఓపెన్ చేస్తాం అనమాట. ఈ బాడీలో మనం ఏం రాయాలి అంటే టెక్స్ట్ని, ఇమేజెస్ని, కలర్స్ని, గ్రాఫిక్స్ని, వీడియోస్ని అన్నిటినీ కూడా ఈ కంటెంట్ మొత్తాన్ని మనం బాడీ ట్యాగ్లోనే రాస్తాం. సో వెబ్ పేజ్లో ఏం రాయాలనుకుంటున్నారో ఆ వెబ్ పేజ్కి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఈ బాడీ ట్యాగ్లోనే రాస్తాం అన్నమాట. సో బాడీ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం రాయాలో టెక్స్ట్, ఇమేజెస్ అవన్నిటిని ఇక్కడ మనం ప్రజెంటేషన్ చేస్తాం. ప్రజెంటేషన్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఈ హెచ్టిఎంఎల్ని కూడా మనం క్లోజ్ చేసేయాలన్నమాట. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తామో ఆ ట్యాగ్ని మనం క్లోజ్ చేయాలి. చూడండి, హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను, ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాను. అవునా? చూడండి, ఇక్కడ తర్వాత హెడ్ ఓపెన్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను. టైటిల్ ఓపెన్ చేశాను, టైటిల్ క్లోజ్ చేశాను. బాడీ ఓపెన్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను. ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఏ ట్యాగ్ అయినా మనం ఓపెన్ చేసిన వెంటనే దాన్ని మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తేనే వెబ్ పేజ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది, లేదంటే మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. దీనికి ఇలా వరకు రాశారనుకోండి మీకు 5 మార్క్స్ పడుతుంది. 10 మార్క్స్గా అడిగాడు అనుకోండి, ఎలా రాస్తారు అంటే ఇంతవరకు రాసి మీరు డీటెయిల్గా హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే ఏంటో రాయాలి. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే ఏంటి? యూ కెన్ క్రియేట్ అన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ విత్ దిస్ ట్యాగ్ ఓన్లీ. హెచ్టిఎంఎల్ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేయాలంటే ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని యూజ్ చేసుకోవాలి. ఓకే,
ఈ హెచ్టిఎంఎల్కి ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, అలానే క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యనే మనం కంటెంట్ని మొత్తం రాస్తాము. ఓకేనా, ఇది హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే. అండ్ నెక్స్ట్ ట్యాగ్ ఏం చెప్పాను నేను, హెడ్ ట్యాగ్ కదా. సో హెడ్ ట్యాగ్ అంటే ఏంటో రాశాను. దిస్ ట్యాగ్ కమ్స్ ఆఫ్టర్ ది హెచ్టిఎంఎల్ స్టార్ట్ ట్యాగ్. హెచ్టిఎంఎల్ తర్వాత ఈ హెడ్ ట్యాగ్ అనేది వస్తుంది. ఈ హెడ్ ట్యాగ్లోనే మనకి టైటిల్ ట్యాగ్ అని ఇంకోటి ఉంటుంది. ఇట్ కంటైన్స్ టైటిల్ ట్యాగ్ టు గివ్ ది వెబ్ పేజ్ టైటిల్. ఎందుకు ఇది యూస్ఫుల్ అవుతుంది, వెబ్ పేజ్ టైటిల్ని మనం పెట్టుకోవడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇట్ డిస్ప్లేస్ ఆన్ ది బ్రౌజర్ టైటిల్ బార్ ఎట్ ది టాప్. ఈ టైటిల్ ట్యాగ్ అనేది మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే, మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్ పైన బ్రౌజర్లో టైటిల్ బార్లో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, దీనికి ఈ టైటిల్కి మనకి ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. అలానే హెడ్ని మనం ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మనం క్లోజ్ కూడా చేయాలి. అండ్ నెక్స్ట్ ట్యాగ్ ఏంటి, బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ అంటే ఏంటంటే మనం కంటెంట్ని మొత్తాన్ని ఈ బాడీ ట్యాగ్లోనే రాస్తాం. దిస్ ట్యాగ్ కంటైన్స్ ఆల్ ది టెక్స్ట్ అండ్ గ్రాఫిక్స్ ఆఫ్ ది డాక్యుమెంట్. డాక్యుమెంట్లో మనం ఏం రాయాలన్నా, ఎలా దాంట్లో మనం వీడియోస్ పెట్టాలన్నా, ఫొటోస్ పెట్టాలన్నా, టెక్స్ట్ రాయాలన్నా అన్నీ కూడా మనం ఈ బాడీ ట్యాగ్లోనే రాస్తాం. ఓకే, ద యాక్చువల్ కంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది బాడీ సెక్షన్. అసలు వెబ్ పేజ్ ఎలా మొత్తం మనం క్రియేట్ చేసేదంతా ఈ బాడీ ట్యాగ్లోనే అనమాట. సో అది బాడీ ట్యాగ్ అంటే. ఇది స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రక్చర్ ఎలా రాస్తాం, హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసి హెడ్లో మనకి టైటిల్ ఉంటుంది. ఈ టైటిల్ని క్లోజ్ చేస్తాం, హెడ్ని క్లోజ్ చేస్తాం. సో ఇది ఎలాగో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో రాసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేసాం. ఆ తర్వాత హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి. హెడ్లో మనకి టైటిల్ అనేది ఉంటుంది. ఈ టైటిల్లో మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యొక్క టైటిల్ని మనం నేమ్ని ఇక్కడ రాసుకుంటాం. ఖచ్చితంగా రాయాలా అంటే అదేం ఉండదు. ఈ హెడ్ ట్యాగ్ని మనం చాయిస్గా రాసుకోవచ్చు, రాయొచ్చు, రాయకపోవచ్చు. మనం టైటిల్ పెట్టాలి అనేమి రూల్ లేదనమాట. ఓకేనా, సో మనం ఈ ఎగ్జాంపుల్ అయితే టైటిల్ పెడదాము. ఏమని పెడుతున్నానంటే హలో హెచ్టిఎంఎల్ అని పెడుతున్నాను. ఓకేనా, సో టైటిల్ నేమ్ ఏంటంటే హలో హెచ్టిఎంఎల్ అని పెట్టాను. సో ఇది నా టైటిల్. పెట్టిన తర్వాత టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓకేనా, సో టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మనం హెడ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలన్నమాట. ఓకేనా, సో హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఆ తర్వాత మనం బాడీ ఓపెన్ చేయాలి. సో ఈ బాడీలో మనకి ఈ డాక్యుమెంట్లో మనం ఏం కనిపించాలి, ఏం రాయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఈ బాడీ ట్యాగ్లో రాసుకుంటాం. ఓకేనా, సో ఈ బాడీ ట్యాగ్ ఎలా రాయాలనేది మీకు ముందు వీడియోస్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే మనం పెద్ద అక్షరాలతో రావాలంటే ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం, బోల్డ్లో రావాలన్నా, అండర్లైన్స్లో రావాలన్నా ఇవన్నిటిని మనం ఈ బాడీ ట్యాగ్లోనే యూజ్ చేస్తాం. వీటన్నిటిని మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటారు. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ని యూజ్ చేసి మనం బాడీని రాస్తాం అనమాట. అప్పుడే మన వెబ్ పేజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ మీకు తెలుస్తుంది ముందు. జస్ట్ ఇప్పుడు నేను కేవలం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనా, సో బాడీ ట్యాగ్లో నేను ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రాస్తున్నాను చూడండి, వెల్కమ్ టు చిట్టి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. ఇలా నేను సంథింగ్ ఏదో ఒకటి రాసేసాను. ఇలా రాసేసిన తర్వాత బాడీ ట్యాగ్ని మనం క్లోజ్ చేయాలన్నమాట. ఓకేనా, మీరు ఏ మ్యాటర్ అయినా రాసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా రాయొచ్చు. మీరు ఇమేజెస్ని పెట్టడానికి అంటే ఇమేజ్ ట్యాగ్ అని ఇలా చాలా ఉంటాయి. ఆ లింక్స్ని పెట్టడానికి ఇవన్నీ కూడా మనం ఈ బాడీ ట్యాగ్లోనే రాస్తాం అనమాట. సో అది మీకు ముందు తెలుస్తుంది. ఓకేనా, ఇలా మనం బాడీ రాసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత హెచ్టిఎంఎల్ కూడా మనం క్లోజ్ చేస్తాం. అదే కదా ఇంక ఓపెన్ చేసింది, అన్నీ క్లోజ్ చేసేసాం కదా. సో హెచ్టిఎంఎల్ని కూడా క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేస్తే మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ని అసలు ఎక్కడ రాస్తాము అంటే మనం నోట్ ప్యాడ్లో కానీ నోట్ప్యాడ్++లో కానీ మనం రాస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్యూటర్ని సిస్టమ్ని ఆన్ చేసిన తర్వాత మీకు నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి
ఆ దాంట్లో మనం ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని రాస్తాం. రాసిన తర్వాత మనం సేవ్ చేయాలి కదా. సో మనం దేంతో సేవ్ చేస్తామంటే .html అని సేవ్ చేస్తాం. మరి మీరు ఎక్కడ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసి నేమ్ ఇచ్చిన తర్వాత .html అని సేవ్ చేస్తేనే ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ చేసేసిన తర్వాత దీని యొక్క అవుట్పుట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. లైక్ క్రోమ్ని కానీ మొజిల్లో ఫైర్ ఫాక్స్ కానీ ఇలా ఉంటాయి కదా మనకి బ్రౌజర్స్. ఆ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది దీని యొక్క అవుట్పుట్ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్. మనకి అవుట్పుట్లో ఏం కనిపిస్తుంది అంటే వెల్కమ్ టు స్మైలీ చిట్టి యూట్యూబ్ ఛానల్ అని కనిపిస్తుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ల్యాబ్ ఫర్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. సో ల్యాబ్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. నోట్ ప్యాడ్లో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ కదా రాయాల్సింది. సో హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేసిన తర్వాత మనం హెడ్ ట్యాగ్ రాయాలి. హెడ్ ట్యాగ్ అండ్ టైటిల్ ట్యాగ్ ఉంటుంది. టైటిల్ ట్యాగ్ రాశాను. అండ్ నెక్స్ట్ ఈ టైటిల్లో మనం టైటిల్ నేమ్ పెట్టుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు నేను టైటిల్ నేమ్ పెడుతున్నాను. వెల్కమ్ టు మై ఫస్ట్ వెబ్ పేజ్ అని నేను టైటిల్ పెడుతున్నాను ఫ్రెండ్స్. సో టైటిల్ పెట్టిన తర్వాత టైటిల్ని క్లోజ్ చేయాలి. ఓకే. సో టైటిల్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం హెడ్ని కూడా క్లోజ్ చేయాలి, రైట్. సో హెడ్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. నేను క్లోజ్ చేసేటప్పుడు ఎలా క్లోజ్ చేస్తున్నానో చూడండి. ఇలా మనం బ్లాక్ స్లాష్ ఇచ్చి హెడ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు బాడీని ఓపెన్ చేశాను. ఈ బాడీలో మనం ఏం రాసుకుంటాం, కంటెంట్ని రాసుకుంటాం. ఎటువంటి కంటెంట్ నేను మనం రాయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎలాంటి కంటెంట్ రాస్తున్నానంటే వెల్కమ్ టు మై స్మైలీ చిట్టి యూట్యూబ్ ఛానల్ అని నేను కంటెంట్ రాశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే H1 ట్యాగ్ని ఓపెన్ చేశాను. సో ఈ H1 ట్యాగ్ అంటే ఏంటంటే మనకి లెటర్స్ అనేవి చాలా బిగ్గా థిక్గా రావడానికి ఈ H1 ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని మనం క్లోజ్ కూడా చేయాలి. సో ఈ H1 ట్యాగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వస్తాయి. ఓకేనా. తర్వాత బాడీని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేటప్పుడు మనం బ్లాక్ స్లాష్ ఇవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ HTMLని కూడా క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. సో క్లోజ్ చేసేస్తే మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. ఈ ప్రోగ్రామ్ని నేను సేవ్ చేస్తాను. మనం ఎలా సేవ్ చేయాలి, .htmlతో సేవ్ చేయాలి కాబట్టి నేను index.html అని సేవ్ చేస్తున్నాను. ఓకేనా. ఇది టెక్స్ట్ డాక్యుమెంట్లో ఉండకూడదు, ఇది ఆల్ ఫైల్స్లో ఉండాలి. సో ఆల్ ఫైల్స్ అని పెట్టిన తర్వాత సేవ్ అని చేశాను. సేవ్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ని చూడాలంటే ఇక్కడ చూడండి index.html అని ఒక క్రోమ్ బ్రౌజర్ వచ్చింది కదా, అది ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేస్తే మనకి దాంట్లో అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అదైతే నేను క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి టైటిల్ బార్లో మనకి టైటిల్ కనిపిస్తుంది చూడండి. వెల్కమ్ టు మై ఫస్ట్ వెబ్ పేజ్, ఇదే కదా మన టైటిల్, అది టైటిల్. అండ్ నెక్స్ట్ చూడండి వెల్కమ్ టు స్మైలీ చిట్టి యూట్యూబ్ ఛానల్, ఇది మనకి కంటెంట్. అంటే బాడీలో కనిపించేదే మనకి వెబ్